హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సో ఈరోజు ముందు అందరికి వచ్చేసి హ్యాపీ గణేష్ చతుర్థి. గైస్ ఈరోజు మనం 7 కంటే అన్ని వనపర్తిలో గణేషులు అందరిని కొన్ని గణేషులు మనకు తెలిసిన కాడికైతే చూసుకుంటూ పోదాం. సో ముందే అందరికి వచ్చేసి నా తరపు నుండి మన జిఎస్ వాల్గా వీడియోస్ తరపు నుండి హ్యాపీ గణేష్ చతుర్థి. సో మేము అసలు అన్ఎక్స్పెక్ట్లీగా బయటికి వచ్చినాం. సో ఇక వీడియో తీద్దాం అనేసి సో అన్ని గణేష్లను అయితే చూసుకుంటూ వెళ్ళిపోదాం గాయస్. సో ఓకే, లెట్స్ గో, మనం అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు చూసుకోవచ్చు మీరు, ఈరోజు గణేష్ చతుర్థికి మొత్తం ఏమంటారు అట్లుంటుంది అనమాట రష్. వనపర్తిగా బాస్ని అయితే చూసుకుందాం. ఆడ మెయిన్ ఇప్పుడు మనం ఆడుకోదాం. సో గైస్ చూస్తారు కదా, మొత్తం గణేశుడు మొత్తం ఒక లెవెల్ ఉన్నాడు అనమాట. जय बोलो गणेश महाराज की गणपति बप्पा गणपति बप्पा गणेश महाराज की सिद्धि विनायक गणेश महाराज की गणपति बप्पा जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की. వెళ్ళిపోతున్నాం అనమాట బయటికి. సో ఇక లోపల మొత్తం ఫుల్ రష్ అవుతుంది అనమాట. సో గైస్ ఇప్పుడు ఇక మనం వెళ్ళిపోదాం వేరే గణేష్ దగ్గరికి. మనం జస్ట్ బై వాక్ అయితే పోవాలన్నమాట. ఇంకేడైతే నేను వెతుకుంటూ పోవాలా. మనకు జస్ట్ ఏం లేదన్నమాట గుర్తు, జస్ట్ ఒక లైట్లు అనమాట మనకు గుర్తు. సో ఇక కొన్ని గణేష్ నన్ను చూసుకుంటూ వెళ్ళిపోదాం. కొంచెం మొబైల్ కూడా ఛార్జింగ్ లేదు గైస్. ఎంత ఛార్జింగ్ ఉన్నా లేకపోయినా మనం పోవాల్సిందే అనమాట. గణేశుడు అయితే ఉన్నాడు అనమాట. సో ఇప్పుడు మనం అయితే వెళ్ళిపోయాం గాయస్.
డైరెక్ట్. సో బయట బాక్స్ అయితే పెట్టిరు. సో ఇప్పుడు లోపల అయితే అర్రే రే. సో గాయస్ అది చూస్తారు కదా, డేంజర్ అంటే డేంజర్ ఉందన్నమాట. సో డోరీ సో గైస్ ఇప్పటికి మనం 2 గణేష్లను అయితే చూసాం అనమాట. సో ఇంకా వెతుకుంటూ పోతే అన్నీ దొరుకుతాయి అనమాట. వెతుకుతే దొరికింది అనేది ఏదీ లేదు. సో గైస్ మస్తు దూరం ఉందన్నమాట లోపలికి. సో అందుకే మళ్ళీ సాయంత్రం ఆ గింబల్ మైక్ తీసుకుని అయితే వస్తాం. సో బైక్ మీద నడుచుకుంటున్నా ఎట్లయితే అట్లా వచ్చేదాం. మామూడైతే వెళ్ళిపోతుండో అంత సగం దూరం వరకు వచ్చినాం. మళ్ళీ చూస్తే జస్ట్ బ్యాన్ అది బయట ఫ్లెక్సీ అనమాట. సో అందుకే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. సో మళ్ళీ ఎందుకు ప్రాబ్లం అనేసి వెళ్ళిపోతాం. ఓకే గైస్. సో గైస్ ఇప్పుడైతే ఇంకో గణేశుడు ఏడున్నాడంటే చూపిస్తాను ఆగండి. బాస్ కి బాస్ అంటారు. గల్లీ బాస్ అంటారు. మాదే గణేశుడు రాముంది పెట్టిరా. సో గైస్ ఇంకా లైటింగ్ మొత్తం వేస్తారు అనమాట. ఇంకా లైటింగ్ చూడు చమక్ చమక్ డ్రిప్ వేసినాం కదర్ కడక్ దోస్తులంతా ఫుల్ షాన్ లా తెలుసు కదా చటక్ మటక్ కారిన్ జరా చూసిన వాళ్ళంగా సగం అయిపోయింది. ఇక లోపల మాత్రం చూస్తే మీరు మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. బ్లాక్ కాదు ఇట్లా చేప కొట్టుకుంటారు చూడు గ్యాస్ అట్లా కొట్టుకుంటారు. ఇక లోపలికి చూపిస్తాం. సో చూసుకోరియా సో గాయస్ ఇప్పుడు మళ్ళీ మైక్ గీక్ అన్ని సెటప్ తీసుకొని అయితే పోతున్నాం అనమాట. ఇప్పుడు మా మమ్మీ, మా డాడీ, మా అక్క, మా బావ అందరు వేరు అనమాట. కసి కోసం మేము నడుచుకుంటూ అయితే పోతున్నాం అనమాట. ఇంత దూరం తెలుసా. గాయస్ ఇప్పుడు మా అక్క మా బావ అయితే లోపలికి అయితే వేరు. సో నేను జస్ట్ వీడియో పర్పస్ పోతున్నా గాయస్.
ఇక్కడ వచ్చేసి మన రామన్ అయితే ఉన్నాడు. రాయ్ రమణ డ్యామేజ్ ఎట్లయింది? డ్యామేజ్ అన్నది అతికిచ్చారు అనమాట. అది వచ్చేసి సో గైస్ ఇప్పుడు మా అక్క చూడరు ఎట్లా మొత్తుకుంది. చూసి మా అక్క ఎక్స్ప్రెషన్ అట్లుంటది. సో ఫోటో దింపాలంట. సరే ఓకే దింపాం. మనం కూడా ఇంకా కోమన్నమాట ఫోటో దింపడానికి. సో పైన క్రాక్ ఇచ్చిన జస్ట్ అతికిచ్చిరు అనమాట. అదే కొంచెం నిలవాడు బాగుంది. మాధవ జయ జయ ఈ జగతికి మూలం నీ దయ నీ దర్శ. సో గైస్ మొత్తం ఆల్రెడీ మార్నింగ్ చేసింటారు. నైట్ లుక్ ఇట్లుంది అనమాట. కానీ మస్తు ఉంది అనమాట నైట్ లుక్. సో గైస్ మస్తు కామెడీ చేస్తారు అనమాట వీళ్ళందరూ. చూసి గైస్ కామెడీ కామెడీ చేస్తారు వీళ్ళు. సో గైస్ ఇప్పుడు మన గణేష్ పెట్టిన మనకు తెలిసిన రామాయణం అయితే అడుగుదాం. అన్న ఎంత ఖర్చు అయింది అన్న జస్ట్ గణేష్ దేనికి? 275 2.5 లక్షలు. సో గైస్ ఎంత అయింది అనమాట. షెడ్ కి మొత్తం లైటింగ్ డీజే మొత్తం మల్టీ ఎంత అయింది? 7 lakhs అయింది మొత్తం. 7 లక్షలు ఓవర్ పెట్టారు అన్నది అందరు ఇంకా డోనర్స్ చందాలు అందరు. నువ్వు ఎంత ఇచ్చావు అన్న దీనికి? నేనేమి కదా ఏమి నార్మల్. వెనకాల పాలిటెక్నిక్ అవుతుంది అనమాట. అన్నకి ఇంకోటి అనదర్ సేమ్ ఒకటి ఉంది అనమాట. సో ఇంకోటి ఏమి ఉన్నాయని టీ షాప్ కూడా ఉంది అనమాట. ఇక్కడ ఏమంటారు అయ్యప్ప స్వామి టెంపుల్ కి వస్తుంటే ఉంది అనమాట కమాండ్ కి ఆపోజిట్. సో కానీ గణేష్ చూస్తే సో ఎన్ని ఫీట్స్ అన్న గణేష్? 22 ఫీట్స్ అనమాట. లడ్డు 31,000 31 kgs అనమాట. 31 kgs అనమాట లడ్డు వచ్చేసి. సో చేతిలో అసలు కనబడుతుంది లడ్డు కూడా చిన్నగా కనబడుతుంది చూస్తే. సో ఆ షెడ్ కూడా మస్తు చాలా పెద్ద ఉంది. సో లైటింగ్ ఎంత జస్ట్ లైటింగ్ కి మొత్తం బయట లైటింగ్ 1.5 అయింది. డెకరేషన్ అంతా కలిపి 5 దాకా అయింది. 5 lakhs పూజ సామాన్కి మొత్తం దానికి ఒక 50,000 అయింది. చూస్తారు కదా ప్రసాదం. ఎవరైనా విఐపీస్ వచ్చిరా రాలేదు ఇంకా ఎవరు. ఎమ్మెల్యేకి చెప్పినాము వస్తాను రేపు. ఎవరు లేడు రేపు వస్తాను. సో గైస్ ఎమ్మెల్యే కూడా ఎక్కారు అనమాట. సో ఎవరన్నా ఇక్కడ తూడి మేఘారెడ్డి తూడి మేఘారెడ్డి సార్ కూడా వస్తుంది అనమాట. సో ఎప్పుడన్నా రేపు వస్తాడా? సో గైస్ రేపు వస్తాడు అనమాట. సోన్పర్తిలో ఎవరైనా ఉంటే రేపు పాలిటెక్నిక్ ఆపోజిట్ స్టేట్ లో ఎవరైనా రావచ్చు అంటే రావచ్చు. ఎందుకంటే రేపు ఎమ్మెల్యే సార్ వస్తుంది కాబట్టి మీరు కూడా కలవచ్చు అతన్ని. సో ఓకే గైస్ యా ఇదనమాట. ఫైనల్లీ పరిస్థితి ఇట్లా అయిపోయింది అనమాట. సో అలసిపోయాం అనమాట. సో మొత్తం ఎట్లయితుందంటే అలసిపోయినట్టు ఇక అర్థమైపోయి ఉంటుంది. కాళ్ళు ఇట్లా గుంజుతున్నాయి అనమాట. ఉరికినాం పోయినాం వీడియో తీసినాం వచ్చినాం. దమ్ము ధైర్యం ఉంటేనే అంత వీడియో తీస్తాం గాయస్ మేము. ఎందుకు దమ్ము ధైర్యం అంటే 2 కిలోమీటర్లు నడిచి వీడియో తీసిన అంటే గ్రేట్ అనమాట అసలు. సో మా అక్క మా బావ బండి మీద వచ్చిర్రు. అక్కడ నన్ను ఆడ దింపురు అంటే నడుచుకుంటారా అని చెప్పారు అనమాట. సో బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇదే అనమాట వీడియో వచ్చేసి. సో వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి టు ఆల్. సో ఓకే గైస్ రైట్ మాట.